హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనకు త్వరలో వచ్చే సంక్రాంతి పండగ యొక్క పోస్టర్ని మనం ఎలా డిజైన్ చేయాలి అనేది ఫోటోషాప్లో నేను క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను ఇది ఒకసారి గమనించండి. ఈ పోస్టర్ని దీన్ని రెఫరెన్స్ తీసుకొని ఇప్పుడు నేను ఒక పోస్టర్ని చేస్తున్నాను. రెఫరెన్స్ తీసుకోవడం వేరు, కాపీ కొట్టడం వేరు. అంటే మక్కి దింపడం వేరు. సో రెఫరెన్స్ అంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని నేను చేస్తున్నాను. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను న్యూ క్యాన్వాస్ తీసుకుంటున్నాను. Ctrl+N కొట్టి న్యూ క్యాన్వాస్ తీసుకొని ఇక్కడ ఇంచెస్ పెట్టుకొని విడ్త్ వచ్చేసి 16 అండ్ హైట్ వచ్చేసి 21. సో ఓకే, ఓరియంటేషన్ మార్చుకున్నాను, ల్యాండ్స్కేప్. సో నెక్స్ట్ రెజల్యూషన్ 72 పెట్టి క్రియేట్ అన్నాను. ఓకే, మనకిప్పుడు న్యూ క్యాన్వాస్ ఓపెన్ అయింది. సో ఇందులో మనం ఇందాక చూసిన పోస్టర్ యొక్క డిజైన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే కలర్స్తో తీసుకోవాలి. ఇక్కడ కింద ఎఫెక్ట్స్ అని చూసారా, బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి నేను ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లేకి వెళ్తున్నాను. సో ఇక్కడ ఎల్లో ఉంది, ఎల్లో వద్దు. నాకు కావాల్సింది, మనం చూసింది ఏంటి, వంకాయ కలర్, వైలెట్ కలర్. సో వైలెట్ కలర్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకు ఇన్బిల్ట్ గ్రేడియంట్స్ ఉన్నాయి. సో సెలెక్ట్ చేశాను. ఇక్కడ స్టైల్ వచ్చేసి లీనియర్ తీసేసి రేడియల్ పెట్టాను. సో అక్కడ రివర్స్ పెట్టాను. సో ఇప్పుడు చూసారా, కలర్ అనేది రివర్స్ అయింది. సో మనం చూసిన పోస్టర్లో డిజైన్లో కూడా అలాగనే ఉంది. సో దీన్ని నేను ఓకే చేశాను. మనకు బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. ఇక్కడ స్కేలింగ్ మీకు నచ్చినట్టుగా, మీకు తగ్గట్టుగా పెట్టుకోండి, మీకు కావాల్సిన విధంగా పెట్టుకోండి. ఓకే చేశాను. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఈ పోస్టర్లో ఆ పైన ఉన్న తోరణాలు, ఫ్లవర్ తోరణాలు. సో నేను క్రోమ్కి వెళ్తున్నాను. ఎవరిని నేను లింక్ అడగట్లేను, ఎవరిని అవి ఎక్కడ ఉన్నాయి మాకు లింక్ పెట్టని అడగట్లేను. డైరెక్ట్ నేను క్రోమ్లో డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను. తోరణం PNG అని కొట్టాను. సో అవన్నీ వచ్చాయి. మనకు సేమ్ అదే దొరికింది. నేను డౌన్లోడ్ చేయట్లేను, కాపీ ఇమేజ్ అన్నాను. కాపీ ఇమేజ్ అని డైరెక్ట్ వచ్చి ఇక్కడ పేస్ట్ అను. సో పేస్ట్ అన్నాక మనకి ఇక్కడ PNG ఫైల్ రాలేదు. ఇది ట్రాన్స్పరెంట్ వైట్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంది. సో సెలెక్ట్ సబ్జెక్ట్ చేస్తే సబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. సో Ctrl+Shift+I కొడితే ఇన్వర్స్ అవుతుంది, డిలీట్ కొట్టగానే. సో ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. సో దాన్ని నేను కరెక్ట్గా స్కేలింగ్ చేసుకుంటున్నాను. పైన కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా స్కేల్ చేసుకొని ఓకే చేశాను. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, మళ్ళీ నేను క్రోమ్కి వచ్చాను. స్టార్స్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో లైట్గా స్టార్స్ కనిపిస్తున్నాయి. సో ఆ స్టార్స్ మనకు వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. కానీ నేను స్టార్స్ PNG అనుకుంటాను. చాలా టైప్ ఆఫ్ స్టార్స్ వచ్చాయి. సో ఇదేదో మనకు కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఉంది. చూసారా, కింద PNG ట్రీ వెబ్సైట్లో ఉంది ఇది. సో నేను దేన్ని సేవ్ చేయట్లేను, గమనించండి, డౌన్లోడ్ చేయట్లేను, కాపీ చేస్తున్నాను. కాపీ చేసి డైరెక్ట్ వెళ్ళి ఫోటోషాప్లో పేస్ట్ అని, నేను ఆల్రెడీ ఈ ప్రాసెస్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడకపోతే చూడండి. ఓకే, నేను ఎరేజ్ చేశాను. ఎరేజ్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్లో లైట్గా ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ టూల్తో నేను ఎరేజ్ చేస్తున్నాను, అది మీరు గమనించాలి. ఇక్కడ టాలరెన్స్ అనేది మీరు ఫస్ట్ 45 పెట్టుకొని ఎరేజ్ చేయండి. ఒకవేళ ఇంకా లైట్గా మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంటే కొంచెం దాన్ని సైజ్ పెంచుకోండి, 60 and 70. బట్ ఇమేజ్ ఎరేజ్ కాకుండా చూసుకొని ఎరేజ్ చేయండి. సో ఇప్పుడు చూసారా, ఎరేజ్ అయిపోయింది. బట్ మనకి ఇమేజ్ అలాగే ఉంది. సో ఈ ప్రాసెస్ నేను ఆల్రెడీ వీడియో చేశాను డెడికేటెడ్గా, అది చూడండి. ఓకే, దీన్ని మనం ఇప్పుడు బ్లెండింగ్ మోడ్ మారుస్తున్నాం. బ్లెండింగ్ మోడ్ మార్చి సాచురేషన్ పెడితే కరెక్ట్గా అది మనకు మనం చూసిన పోస్టర్లో ఎలా ఉందో అలా కనిపిస్తుంది. సో దీన్ని మళ్ళీ నేను ఆల్ట్ పట్టుకొని డూప్లికేట్ చేస్తున్నాను. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకు ఇంకో డూప్లికేట్ వస్తుంది. దాన్ని కరెక్ట్గా పైన సెట్ అయ్యే విధంగా పెడుతున్నాను. నేను ఎలాంటి ఒపాసిటీ తగ్గించట్లేను, ఏం తగ్గించట్లేను, బ్లెండింగ్ మోడ్ మార్చాను అంతే. సో ఇది అయిపోయింది. మనకు నెక్స్ట్ ఇంకా కావాల్సింది ఏంటి, ఇక్కడ టెంపుల్ ఉంది అండ్ సంక్రాంతికి సంబంధించిన PNGs ఉన్నాయి. సో కైట్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఒక కైట్ తీసుకున్నాం. ఈ కైట్స్ బాగుంది, సెలెక్ట్ చేశాను. ఇవి బాగున్నాయి 3. సో దీన్ని కూడా కాపీ అన్నాను, కాపీ అని పేస్ట్ అన్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకలాగానే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ తీసుకొని ఎరేజ్ చేస్తున్నాను. లైట్గా ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది, మళ్ళీ ఎరేజ్ చేస్తే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోయింది. సో ఓకే, ఇమేజ్ని కరెక్ట్గా స్కేలింగ్ చేసుకొని మీకు ఎక్కడ కావాలో అక్కడ మీ క్రియేటివిటీ, మీ డిజైన్, మీ క్రియేటివిటీ ఆటోమేటిక్గా మీ మైండ్లో ఉంటేనే మీరు డిజైన్ చేయగలరు.
సో ఎవరి మీద ఆధారపడద్దు క్రియేటర్స్, ఇది మీ కంపల్సరీ మీ ఓన్ థింకింగ్, మీ ఆలోచన మీకే ఉన్నది. సో ఓకే, అక్కడ ఇంక మనకు రేవంత్ రెడ్డి ఫోటో ఉంది, ఇది ఆప్షనల్. రేవంత్ రెడ్డి పెడితే ఇది పొలిటికల్ కిందకి వెళ్ళిపోతుంది అనుకుంటే మీరు ఆ ఫోటో పెట్టాల్సిన అవసరమే లేదు. సో మనం చూసిన ఆ బ్యానరు, ఆ పోస్టర్లో ఏదైతే ఉందో అలా మీకు చూపించడం కోసం నేను తీసుకున్నాను. ఓకే, దీని కూడా నేను కాపీ ఇమేజ్ అన్నాను. ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఇన్వర్స్ చేశాను, Ctrl+Shift+I కొడితే ఇన్వర్స్ అవుతుంది. సో డిలీట్ కొట్టాను, బ్యాక్గ్రౌండ్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఎరేజర్ని బ్రష్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టుకొని ఎరేజ్ చేస్తే మీకు ఇలా స్మూత్గా ఏమంటారు కట్ చేసినట్టు కనపడకుండా అందులో సింక్ అయిపోతుంది. సో ఓకే, నేను స్కేలింగ్ చేసుకొని కార్నర్లో సెట్ చేసుకుంటున్నాను. సో మనకు కొంతలో కొంత ఆ బ్యానర్ లాగా ఉంది. ఇప్పుడు మనకేంటి టెంపుల్ ఇమేజ్ కావాలి. సో మళ్ళీ ఇప్పుడు నేను టెంపుల్ టెక్స్చర్ అయినా కొట్టచ్చు, మీరు సంక్రాంతి PNGs అని కొట్టినా అలా ఉంటాయి. సో ఇది బాగుంటుంది. సో ఇది తీసుకున్నాను, కాపీ ఇమేజ్ అంటున్నాను దీన్ని కూడా. సో ఓకే, సేవ్ ఇమేజ్ అంటే ఇది PNG అని వచ్చింది గమనించండి, బట్ ఇది PNG కాదు. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, చూసారా బ్యాక్గ్రౌండ్ అలాగే వచ్చింది ట్రాన్స్పరెన్సీ తోటి. సో కొన్ని ఇమేజ్ అలా వస్తాయి కాబట్టి నేను ఈ ప్రాసెస్ చెప్తున్నాను. ఫస్ట్ సెలక్షన్ టూల్తోని ఎంతవరకు సెలెక్ట్ ఉంటే అంతవరకు సెలెక్ట్ సబ్జెక్ట్ కొడితే కొంతవరకు సెలెక్ట్ అయింది. సెలెక్ట్ కానీ దాన్ని మొత్తం నేను సెలెక్షన్ చేస్తున్నాను జాగ్రత్తగా. సో Ctrl+Shift+I కొట్టి డిలీట్ కొడుతున్నాను. ఫెదర్ కొంచెం 2 పెట్టుకొని Shift+F6 కొడితే ఫెదర్ వస్తుంది. సో CC వర్షన్స్లో ఈ ఆప్షన్. సో ఓకే, మీకు డైరెక్ట్ డిలీటబుల్ ఆప్షన్ రావట్లేదు అంటే మీరు దాన్ని ఆ లేయర్ని రెస్టరైజ్ చేయాలని అర్థం. సో లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రెస్టరైజ్ లేయర్ అన్నాక మీకు అది డిలీట్ అవుతుంది. సో డిలీట్ అయింది చూసారా. నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ తీసుకొని జాగ్రత్తగా మనకు ఆ వైట్ ప్లేస్ ఎంతవరకు అయితే ఎరేజ్ కావాలో అంతవరకు ఎరేజ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇమేజ్ మీదకి వస్తే ఇమేజ్ కూడా అందులో ఉన్న వైట్ కూడా ఎరేజ్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. నేను కావాల్సినట్టుగా ఎరేజ్ చేసుకున్నాను. ఓకే, Ctrl+T కొట్టి దాన్ని మీకు ఎంతవరకు కావాలో ఎంత సైజ్ కావాలో సెట్ చేసుకుంటున్నాను. కైట్స్ని కొంచెం సైడ్ జరుపుకొని కొంచెం ఇమేజ్ని పైకన్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, కొంచెం దీన్ని పైకన్నాను. ఆల్మోస్ట్ మన పోస్టర్ డిజైనింగ్ అనేది అయిపోయింది. మనకు నెక్స్ట్ ఉన్నది టెక్స్ట్. ఆ టెక్స్ట్ అనేది అందులో ఎలా ఉందో సేమ్ అలానే టెక్స్ట్ పెడుతున్నాను, బట్ మన డిజైన్ వేరు. సో ఆ టెక్స్ట్ నేను కొట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ కింద మనకి పేపర్ టియర్ PNG ఉంది. టియర్ అంటే పేపర్ చినిగినట్టుగా ఉన్న ఎఫెక్ట్ని టియర్ అంటారు. దాన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సో దాన్ని నేను కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ అన్నాను. సో ఆ మిగిలిన ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో ఇమేజ్లో అది సెలెక్ట్ చేసి డిలీట్ కొడుతున్నాను. ఓకే, డిలీట్ అయిపోయింది. పైన ఒక చిన్న లైన్ లాగా ఉంది కదా, ఎరేజ్ టూల్తో దాన్ని కూడా ఎరేజ్ చేసేస్తున్నాను. సో ఓకే, బాగానే ఉంది. ఇది వైట్ కాదు, నాకు గ్రీన్ కలర్ కావాలి. సో బ్లెండింగ్ ఆప్షన్స్, ఆ లేయర్ మీద డబల్ క్లిక్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తాయి. గ్రేడియంట్లో గ్రీన్ కలర్ తీసుకున్నాను, మీరేం వరి అవ్వద్దు. రేడియల్ని లీనియర్ మార్చాను, రేడియల్ నుంచి స్ట్రోక్ వైట్ ఇస్తున్నాను. సో ఇక్కడ కూడా ఇన్సైడ్ ఉంది, దాన్ని అవుట్ సైడ్ సెట్ చేస్తున్నాను పొజిషన్ని. ఓకే, సైజ్ 2 పెట్టుకున్నాను. ఓకే, ఇలా ఉంటే మనకు చాలు. ఎందుకు అంటే కింద మనం ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ పొలిటికల్ బ్యానర్ అయితే అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఫోటో పెట్టి వాళ్ళ నేమ్ రాయడం కోసం. సో చూసారా, మనం చూసిన ఫ్లెక్స్లో ఎలా ఉందో అలా పెట్టడం కోసం. కానీ నేను అలా పెట్టట్లేను, సేమ్ చేస్తే సేమ్ మక్కి కొట్టినట్టే కదా. సో నేను టెక్స్ట్ కొడుతున్నాను, తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఏదో టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ నేను కొడుతున్నాను. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా చేస్తున్నాను. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకుంటే వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. పోస్టర్ డిజైనింగ్ చేయడం అనేది చాలా సింపుల్. ఇది మొబైల్లో అయినా సేమ్, ఫోటోషాప్లో అయినా సేమ్. ఫోటోపియా అండ్ ఫోటోషాప్ సేమ్ అని మీకు ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. ఓకే, మనం టెక్స్ట్ కొట్టాను కాబట్టి ఇది డైరెక్ట్ తెలుగు కీబోర్డ్తో టైప్ చేశాను కాబట్టి మనం తెలుగు ఫాంట్స్ అప్లై చేయొచ్చు. ఓకే, టెక్స్ట్ కొట్టి ఇక్కడ ఫాంట్స్లో సెలెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ తెలుగు ఫ్రీ ఫాంట్స్ కింద ఉన్నాయన్నీ. ఓకే, సెలెక్ట్ చేశాను. శ్రీకృష్ణ దేవరాయ సెలెక్ట్ చేశాను, ఇది బాగుంది. ఓకే, ఇది ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకు మెయిన్ టెక్స్ట్, అది ఫాంట్స్లో పెడదాం అనుకుంటున్నాను. యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్షన్, ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను, అందుకని కొంచెం స్పీడ్ చేస్తున్నాను. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను కొట్టాలనుకుంటున్నాను. సో లెఫ్ట్ బాక్స్లో మనకి ఏ టెక్స్ట్ అయితే కావాలో ఆ టెక్స్ట్ టైప్ చేయాలి. రైట్ సైడ్లో 6.0ని 7.0 చేసి ఆ నాన్ యూనికోడ్ని కాపీ చేసి వర్డ్కి వచ్చి దాన్ని పేస్ట్ చేసి ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని అప్పుడు మనం ఫోటోషాప్కి వెళ్ళాలి. ఎందుకంటే అన్స్క్రిప్ట్ మేనేజర్ CC వర్షన్కి సపోర్ట్ చేయదు కాబట్టి ఈ ప్రాసెస్.
సో ఓకే, తీసుకొచ్చి నేను ఇక్కడ ప్రగతి అని టైప్ చేస్తున్నాను సర్చ్ బాక్స్లో. ప్రగతి అని టైప్ చేసి ప్రగతి ఫాంట్, ప్రగతి స్పెషల్ రెగ్యులర్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ మనకు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వేరు కావాలి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకొని అవి వేరు చేస్తున్నాను. కాపీ చేసి కట్ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సో మనకు 3 అయినాయి ఇప్పుడు. అంటే 3టికి వేరు ఫాంట్స్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు ప్రజలందరికీ ధరణి ఫాంట్ అప్లై చేశాను. ఓకే, నెక్స్ట్ సంక్రాంతికి ఇప్పుడు మనకు కొంచెం క్లమ్జీగా ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ అంతా నేను పైకి జరుపుతున్నాను. ఇమేజ్ కూడా కొంచెం పైకి జరిపాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్ను ఫాంట్స్ మీకు ఒకవేళ నేమ్స్ అండ్ స్టైల్స్ తెలియకపోతే అవి కూడా గూగుల్లోనే సెర్చ్ చేసి మీరు చూసుకోవచ్చు. సో నేను కూడా చాలా వరకు అలానే చూస్తాను. నాకు తెలిసిన వరకు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వెళ్ళిపోతాను, తెలియని వాటికి ఇలానే వచ్చి చూస్తాను. సో మీకు కూడా యూజ్ అవుతున్న ఉద్దేశంతో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. కొత్త క్రియేటర్స్ కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితేనే మీకు ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఓకే, సంక్రాంతికి నేను ఏం ఫాంట్ అప్లై చేశాను? సుజాత ఫాంట్ అప్లై చేశాను. సుజాత ఫాంట్ అక్కడ చూసి ఆ ఫాంట్ బాగుందని చూసి ఇక్కడికి వచ్చి మనం ఆ నేమ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అది అప్లై అయిపోతుంది. ఓకే, ప్రజలందరికీ సంక్రాంతి బాగానే ఉంది. ఇమేజ్ కొంచెం ఇంకా చిన్నగా చేసుకుని దాన్ని పైకి చెప్తున్నాను. టెక్స్ట్ కూడా ఇంకా పైకి చెప్తాను. ఓకే, నెక్స్ట్ ప్రజలందరికీ సంక్రాంతి. ఓకే, శుభాకాంక్షలు కూడా మనం ఫాంట్ మారుద్దాం. దీనికి తేజ ఫాంట్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఓకే, ఆ టెక్స్ట్ కొంచెం పెద్దగా చేసుకొని ఈ కింది దాన్ని కూడా నేను కొంచెం కిందికి జరుపుకొని కరెక్ట్గా సెట్ చేసుకున్నాక దీన్ని కూడా నేను ఫాంట్ మారుస్తున్నాను. డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ అవుతుంది. సో సర్చ్ బాక్స్లో తేజ అని టైప్ చేస్తే తేజ ఫాంట్ రెగ్యులర్ వచ్చింది, దాన్ని సెలెక్ట్ చేశాను. ఓకే, అది అప్లై అయిపోయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? కలర్స్ అప్లై చేయడం. కలర్స్ అండ్ స్ట్రోక్స్ అండ్ డ్రాప్ షాడోస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇవేంటంటే నేను డెడికేటెడ్గా మీకు వీడియో చేద్దామని అనుకుంటున్నాను. నాకు కరెక్ట్గా టైం సెట్గా చేయట్లేను. కంపల్సరీ చేస్తాను. ఓకే, ఈ కైట్స్ అన్నీ సెట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ మన పోస్టర్ డిజైనింగ్ అయిపోయింది. జస్ట్ ఓన్లీ కలర్ కరెక్షన్ మాత్రం ఉంది. సో ఓకే, ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటే విషయం మనం దాంట్లో ఉన్న సేమ్ టెక్స్ట్ కొట్టలేదు, గమనించండి. సేమ్ స్టైల్ కూడా పెట్టలేదు. ఓకే, ఇక్కడ నేను సంక్రాంతి టెక్స్ట్ కలర్ మారాలనుకుంటున్నాను. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తాయి. గ్రేడియంట్ కలర్స్కి వచ్చాను. గ్రేడియంట్ అంటే ఒకటికి మించి ఉన్న కలర్స్ని గ్రేడియంట్ కలర్స్ అంటారు. సింగిల్ కలర్ ఉంటే సాలిడ్ కలర్ అంటారు. సో ఇక్కడ నేను డిఫాల్ట్గా మీరు గమనించండి, ప్రతి ఒక్క పోస్టర్లో ఎక్కడైనా సరే ఎల్లో కంపల్సరీ ఉంటుంది మెయిన్ టైటిల్స్కి. సో నేను దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఇక్కడ మనకు డార్క్ ఎల్లో, లైట్ ఎల్లో ఉంది. సో కలరింగ్ ఇచ్చాను. నెక్స్ట్ స్ట్రోక్, బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే కలర్ని స్ట్రోక్ ఇచ్చుకోండి. ఎందుకు అంటే డ్రాప్ షాడో కూడా ఆల్మోస్ట్ అదే కలర్లో ఇస్తూ కొంచెం డార్క్ కలర్ ఇస్తే మనకు టెక్స్ట్ ఎలివేట్ అయిపోతుంది. స్ట్రోక్ నేను 2 ఇచ్చాను. ఇన్నర్ షాడో వైట్ ఇస్తున్నాను. ఇన్నర్ షాడో మీన్స్ ఏం లేదు, ఆ టెక్స్ట్లో లోపలికి వచ్చినట్టుంది చూసారా, అది కొంచెం లైట్గా కనిపించినట్టుగా ఉంటే ఆ టెక్స్ట్ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఆ డిస్టెన్స్, చోక్, సైజ్ అనేది మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోండి. ఆ సైజ్ అనేది మీరు ఎంత పెంచితే అంత రౌండ్ షేప్ అండ్ ఆ వైట్నెస్ అనేది పెరుగుతుంది. సో దాన్ని చూసుకొని గమనించుకొని పెట్టుకోవాలి. డ్రాప్ షాడో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతుందో అదే పెట్టాను, కానీ దాంట్లో కొంచెం డార్క్ కలర్ సెలెక్ట్ చేశాను. సో ఆ డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకొని మనకు డిస్టెన్స్ ఎంత ఉండాలి, స్ప్రెడ్ ఎంత ఉండాలి, సైజ్ ఎంత ఉండాలని సెట్ చేసుకోవాలి. ఇది మీకు నచ్చినట్టుగా మీరు పెట్టుకోవచ్చు. నా పోస్టర్కి నా బ్యాక్గ్రౌండ్ నచ్చినట్టుగా నేను ఇలా పెట్టుకున్నాను. సో దాన్నే కాపీ లేయర్ స్టైల్ చేసి అన్ని టెక్స్ట్లకి అప్లై చేస్తున్నాను. చూడండి, కాపీ లేయర్ స్టైల్ చేసి ఉన్న టెక్స్ట్లన్నిటికీ మీరు థంబ్నెయిల్ చేసినా కూడా ఇదే ప్రాసెస్. థంబ్నెయిల్ కూడా ఉన్న టెక్స్ట్లన్నిటికీ సేమ్ లేయర్ స్టైల్, సేమ్ స్ట్రోక్ స్టైల్ రావాలంటే ఇదే చేయాలి. అన్నిటికీ పేస్ట్ లేయర్ స్టైల్ చేసి ఇక దేనికి ఏ కలర్ మార్చాలో ఆ కలర్ మార్చాలి అంతే. గ్రేడియంట్ కలర్ తీసేసి కలర్స్ మారుస్తున్నాను. పైన ప్రజలందరికీ సంక్రాంతికి సేమ్ కలర్ వద్దు, ఆ ప్రజలందరూ దానికి వైట్ కలర్ రావాలి. ఆ గ్రేడియంట్ తీసేసి నేను వైట్ పెడదాం అనుకుంటున్నాను. ఆ బ్లూ పెట్టాను. ఇది శుభాకాంక్షలకు పెడితే బాగుంటుంది. సో ఓకే, నేను మళ్ళీ తీసేసి పైన ప్రజలందరికీ వైట్ ఇస్తున్నాను. పేస్ట్ లేయర్ స్టైల్ చేసి ఆ గ్రేడియంట్ కలర్ తీసేసి వైట్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, బాగానే ఉంది. శుభాకాంక్షలకి మనం ఇందాక చూసిన బ్లూ అండ్ వైట్ గ్రేడియంట్ కలర్ని అప్లై చేద్దాం. అప్పుడు చాలా బాగా ఉంటుంది. కొంచెం బ్లూ కలర్ కొంచెం తగ్గినట్టుంది. ఆ గ్రేడియంట్ లేయర్ సెలెక్ట్ చేసి దాని మౌజ్ కొంచెం మీరు పైకి అంటే ఆటోమేటిక్గా బ్లూ కలర్ అనేది పైకి వస్తుంది. సో ఇప్పుడు మనం కలర్స్ కూడా ఇచ్చేసాం ఆల్మోస్ట్. కింద ఒకటి మాత్రం మనకు మిగిలింది. ఆ కింద టెక్స్ట్ మీకు కరెక్ట్గా ఇమేజ్ కరెక్ట్గా టెక్స్ట్ సెట్ అయిందా లేదా చూసుకోవాలి. పైన ఇమేజ్ కూడా నేను డ్రాప్ షాట్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఏదో పెట్టినట్టుగా కనిపిస్తుంది. అదే కొంచెం మీరు డ్రాప్ షాట్ అప్లై చేశారనుకోండి, ఇమేజ్లో సింక్ అయిపోతుంది. మనం చేసిన పోస్టర్లో ఆ ఇమేజ్ అనేది సింక్ అయిపోతుంది. సో కరెక్ట్గా ఆ ఇమేజ్ అండ్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో దానికి కూడా ప్రజలందరికీ ఉన్న స్ట్రోక్ అండ్ డ్రాప్ షాట్ అప్లై చేస్తున్నాను.
సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆ ఇంపాక్ట్ అనేది ఆ పోస్టర్లో వచ్చేసింది. సో ఓకే, మీకు ఎంత డ్రాప్ షాడో కావాలో, ఎంత స్ట్రోక్ కావాలో అది మీ నిర్ణయం, మీ పోస్టర్ మీ నిర్ణయం, మీ డిజైన్. సో అలా చేసుకోండి. పోస్టర్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక థాట్ రావాలి. మన థాట్ ప్రకారం మనం వెళ్ళాలి. ఏదో గుడ్డిగా వెళ్ళిపోతే అది ఏదో పోస్టర్ వస్తుంది అనుకుంటే కాదు. కోర్స్ మీరు ఏదైనా పోస్టర్ చూసి దానిలాగా చేయాలనుకోవచ్చు, బట్ దాన్నే బట్టి దించొద్దు. సో ఇక్కడ మనం కొన్ని మార్పులు చేసాం. సో అదే కలర్స్ తీసుకున్నాం, అదే తోరణం తీసుకున్నాం సంథింగ్, బట్ ఇక్కడ మన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వేరేలాగా పెట్టాం, ఇమేజ్ వేరేలాగా పెట్టాం. సో అలాగనమాట నేను చెప్పేది. కైట్స్ కూడా వేరే పెట్టాను, కింద బ్యాక్గ్రౌండ్ వేరే పెట్టాను, టియర్ పేన్ ఏదైతుందో అది కూడా మార్చాం. సో ఇలా మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటి, కింద నేమ్ రావాలి. ఇది ఒకవేళ పొలిటికల్ బ్యానర్ అయితే కింద ఎవరిదైనా ఒక ఇమేజ్ ఇలా, ఇప్పుడు మనం పాతది ఏదైతే బ్యానర్ వచ్చామో దానిలాగా ఒక ఇమేజ్ పెట్టి వాళ్ళ నేమ్ కింద కొడితే సరిపోతుంది. మనకైనా అవసరం లేదు, మనది పొలిటికల్ ఫ్లెక్స్ కాదు, పొలిటికల్ బ్యానర్ కాదు. సో మన ఛానల్ నేమ్లో నేను కొడుతున్నాను ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. టైప్ టూల్ తీసుకొని ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా అని కొట్టాను. సో ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్తున్నాను, టెక్స్ట్ ప్రాపర్టీస్కి వెళ్ళి క్యారెక్టర్స్కి వెళ్ళి అది టెక్స్ట్ మధ్యలో సైజ్ పెంచి దీన్ని కూడా ఆల్మోస్ట్ స్ట్రోక్ అండ్ డ్రాప్ షాడో, దాని బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో గ్రీన్ ఉంది కాబట్టి స్ట్రోక్ అండ్ డ్రాప్ షాడో అవే ఇచ్చి సెట్ చేశాను. ఇక్కడ మన లోగో కూడా పెడితే బాగుంటుంది. సో మన లోగో లేయర్లో ఉంది, సో దాన్ని తీసుకున్నాను, ఫోల్డర్లో తీసుకొని దాన్ని ఇక్కడ సెట్ చేశాను. దాన్ని కూడా లైట్ స్ట్రోక్ డ్రాప్ షాడో అప్లై చేశాను. ఆల్మోస్ట్ మన పోస్టర్ సెట్ అయిపోయింది. ఇక్కడ ఆప్షన్ నేను మీకు చెప్తున్నాను, పొలిటికల్ బ్యానర్ కాదు మాకు రేవంత్ రెడ్డి అవసరం లేదనుకుంటే మీరు అది తీసేసి ఆ ఇమేజ్ని కొంచెం ఆ సంక్రాంతి పిఎన్జీ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మిడిల్కి జరుపుకోవచ్చు. సో ఓకే అని చెప్పడం ఎందుకు, నేనే చేసి చూపిస్తాను. ఆ ఇమేజ్ నేను మీకు తీసి చూపిస్తాను చూడండి. అన్ని టెక్స్ట్ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి ఇది ఓకే ఉంది అనుకుంటే దీని మీద సేవ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సేవ్ చేస్తున్నాను, ఒకవేళ ఎగిరిపోతే మొత్తం పోతుంది. సో సేవ్ చేశాను. ఇక్కడ స్టార్స్ కొంచెం ఎక్స్ట్రా పెట్టాలని నేను వాటిని డూప్లికేట్ చేసి పైన లెఫ్ట్ అండ్ రైట్లో సెట్ చేస్తున్నాను, లైట్గా ఏదో కనిపిస్తుంది అన్నట్టుగా. ఓకే, ఇక్కడ నాకు రేవంత్ రెడ్డిది కొంచెం వద్దు అనిపిస్తుంది, ఎందుకంటే పొలిటికల్ని ఎంకరేజ్ చేయట్లేదు నేను. సో అది తీసేసి ఇమేజ్ని మిడిల్కి చెప్పాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం పోస్టర్ డిజైన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఫోటోషాప్లో, మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్. ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తుంటారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మన వీడియోని యూట్యూబ్ పుష్ చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.